జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత నిధుల నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 40 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పెన్షన్లు శాంక్షన్ చేయించామని యాప్ ఓపెన్ కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారి ఇబ్బందిని గమనించి P4 కార్యక్రమంలో భాగంగా 40 మంది దివ్యాంగులకు తన సొంత నిధులతో పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టున రాష్ట్ర విప్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ఇటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు 1వ తారీఖున పంపిణీ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇటు ప్రభుత్వ పెన్షన్లతో పాటుగా తన సొంత నిధులతో 40 మంది వికలాంగులకు దివ్యాంగులకు కూడా 3,000 రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ప్రారంభించడం ఇటు విశేషం. ఇదే అంశం మనతో మాట్లాడడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే, చెప్పండి. ఈ రోజు ఇటు ప్రభుత్వ పెన్షన్లతో పాటు మీరు సొంత నిధులతో కూడా 40 మంది వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు P4 అనే విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి. ఏదైతే ప్రజలు కష్టాల్లో ఉండి మనకు ఓట్లేసి కూటమి గెలవాలని మనకు ఓట్లేసి గెలిపించినప్పుడు మేము పాదయాత్రలో భాగంగా మేము ఇంటింటికి తిరిగినప్పుడు అక్కడ ఉన్న వికలాంగుల పరిస్థితి చూసి మేము అధికారంలో రాగానే ఇస్తానని చెప్పాం. మేము గవర్నమెంట్కి అప్లై చేసాం, శాంక్షన్ కూడా చేయించాం. కానీ యాప్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 2 సంవత్సరాల కాలం అవుతుంది కాబట్టి రేపు 6 నెలలు వచ్చేటప్పటికి ఈ లోపలనే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో ఒక 40 మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, 25 మందికి నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అది ఈరోజు మా జిల్లా కలెక్టర్ నాగరాణి గారు చేతుల మీదుగా ఓపెన్ చేసాం. ఇది ప్రతి నెల కూడా ఇస్తాం. ఎందుకంటే ఏదైతే మనం ఒక మంచి మార్గంలో వెళ్ళినప్పుడు 10 మంది మనల్ని అనుసరించి ఇంకా 10 మంది మేము కూడా ముందుకు వచ్చి మేము కూడా ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంటే ప్రభుత్వానికి కొంచెం బడ్డెని తగ్గి ప్రభుత్వం మీద పాజిటివ్నెస్ కోసం తీసుకురావాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి మనకి నమ్మి ఏదైతే టికెట్ ఇచ్చి ప్రజల్లోకి పంపి ప్రజలు సేవ చేయమన్నారో దాన్ని తూచా తప్పకుండా చేసే విధంగా ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను కానీ మా కుటుంబ కార్యకర్తలు కానీ అందరూ కలిసి ఈ అభివృద్ధిని పాల్పంచుకున్నామని తెలియజేస్తున్నాం. ఇటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజల దాహాన్ని తీర్చే సమ్మర్ స్టోరేజ్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకుంటారు? ఈ ఎస్ఎస్ ట్యాంక్ అనేది 2014 అమృత్ 1లో మనం శాంక్షన్ చేయించాం. ల్యాండ్ కూడా అలాట్ చేసాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే కోర్టులో ఉన్నవన్నీ కూడా ఎత్తేర్చడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం. మనం వచ్చిన తర్వాత కూడా ఇది క్యాన్సిల్ చేసి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తానంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, నారాయణ గారి దగ్గరికి వెళ్ళి యాస్టీజ్గా 72 కోట్లు ఏదైతే శాంక్షన్ ఉందో 53 ఎకరాల్లో ఆ 53 ఎకరాలు చాలు, మాకు ఒక 20 ఎకరాలు ఉంది, 72 ఎకరాల్లో కలిపితే ఉన్న విలేజ్లు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు అని నచ్చజెప్పి ఈ స్కీమ్ పూర్తి చేస్తా ఉన్నాం. ఈ 7వ నెల 8వ నెలకే మొత్తం సిమెంట్ వర్క్ అంతా అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్కి మనం ఈ ఇబ్బంది లేకుండా నీళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ప్రధానంగా 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏ విధంగా సాగిందంటారు? డెఫినెట్గా అభివృద్ధి సాగిందంటే ఏమాత్రం అనుమానం లేదు. 100 కోట్ల పైనతో మనం రోడ్లు వేసాం. ఒక దాదాపు 200 కోట్లతో ఇవాళ సంక్షేమం చేసాం. ఇంకో 72 కోట్లతో ఎస్ఎస్ ట్యాంక్ తవ్వుతా ఉన్నాం. అన్ని విలేజెస్కి కనెక్టివిటీ రోడ్లు వేసాం. మరి విలేజెస్ అంతర్ రోడ్లన్నీ, డ్రైన్లన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేస్తాం. అక్కడ మంచినీళ్ళు అన్ని చెరువులు కూడా అవుట్లెట్ లాగా అన్ని కూడా పసరెక్కిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసి అన్ని చోట్ల ఫిల్టర్ బెడ్లు వేసి మైక్రో ఫిల్టర్స్ వేసి అన్ని చోట్ల కూడా మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం. నిరంతరం అభివృద్ధి జరగాలి. ఈ 5 సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి ఈ రాబోయే ఈ 5 సంవత్సరాలు కూడా చాలా క్రూషియల్ పీరియడ్. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీని ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో అన్ని ల్యాబ్స్ లేకుండా చేసి బాధ్యతని ప్రభుత్వం తరఫున తీసుకోవడానికి తెలియజేస్తాం. ఉన్న రోజుల్లో ఈ 3 సంవత్సరాలు కూడా నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం? నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ రోడ్లన్నీ వేసాం. ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తాడేపల్లి పట్టణం మరియు పక్కన ఉన్న పల్లెలు కూడా అవసరం కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఏదైతే సంక్షేమం ఉందో అన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఇంకా కొంతమంది పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వికలాంగులకి పెన్షన్ కొన్ని ఇవ్వాల్సి ఉంటాయి, కొన్ని పెన్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా పూర్తి చేసే దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు పడతా ఉన్నాయి. ఏదైతే గత సంవత్సరం 5 సంవత్సరాల్లో మరి డబ్బు లూటీ చేసి వెళ్ళిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం చేసి వెళ్ళారు. దాన్ని వాళ్ళ గాడిని పెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ గా చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో P4లో మీరు చాలా అద్భుతంగా నియోజకవర్గం చేశారని, రాష్ట్రంలో 2వ స్థానంలో చేశారు. దీని మీద మీరేమంటారు?
డెఫినెట్ గా పని చేయాలండి. అది వాళ్ళ స్థానాలు ఎన్నో నాకు అనవసరం. ప్రజల్లో మనం రీచ్ అయ్యం లేదా ప్రజల పనులు చేస్తున్నాం లేదనేది నేను చూస్తాను. అది ఇచ్చి స్థానం అంతా కూడా వాళ్ళ అబ్జర్వేషన్ మీద వాళ్ళ ర్యాంకింగ్ మీద ఉంటుంది. దానికోసం నేను ప్రయత్నం చేయలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తేనే నన్ను ఆ ప్రభుత్వం గౌరవించింది అంతే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ పెన్షన్లతో పాటు ఏదైతే తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ఈ రోజు 40 మంది వికలాంగులకు 3,000 చొప్పున 1,20,000 రూపాయలు ప్రతి నెల కూడా అందజేస్తానండి. ఏ కార్యక్రమాన్ని ఇటు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి చేతుల మీద కూడా ప్రారంభించడం చాలా విశేషమని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, తాడేపల్లిగూడెం.